ఇది జ్ఞానభయారం. ఇక్కడ మనం లోపలికి ఎంట్రీ అయితే కనుక తిరిగి మళ్ళీ మనం లాస్ట్ ఉత్తరధారం దగ్గర అయితే మనం లోపల నుంచి బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. ఐనవోలు మల్లన్న దేవాలయంలో పిల్లల ఆరోగ్యం కోసం, కుటుంబ సౌఖ్యం కోసం భక్తులు మొక్కులు పెడుతూ ఉంటారు. ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. ఆలయ నిర్మాణంలో కాకతీయ శిల్పకళ స్పష్టంగా కనిపిస్తుంది మనకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో చేసి మనం ఐనవోలు మల్లన్న టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఐనవోలు మల్లన్న ఎక్కడ ఉంటుంది, అక్కడికి ఎలా చేరుకోవాలి, అక్కడ టెంపుల్ యొక్క విశిష్టత అన్ని పూర్తి వీడియోలో అయితే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోను కంటిన్యూగా చూడండి. వీడియో వస్తే కనుక వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి వెళ్దాం. ఐనవోలు మల్లన్న దేవాలయం తెలంగాణలోనే ఐనవోలు గ్రామంలో ఉంది. ఇది వరంగల్ జిల్లాకు సమీపంలో ప్రసిద్ధ చెందిన శైవ క్షేత్రం. ఇక్కడ పూజింపబడే దేవుడు మల్లన్న. మల్లన్న అంటే మల్లికార్జున స్వామి, అంటే పరమశివుడి అవతారంగా అయితే ఇక్కడ ప్రజలైతే భావిస్తారు. మేము వరంగల్ నుంచి అయితే వస్తున్నాము, పదండి వెళ్దాం. ఇక్కడికి చేరుకోవాలంటే ఐనవోలు గ్రామం వరంగల్ సమీపంలో ఉండడంతో రోడ్డు మార్గం చాలా సులభం. హైదరాబాద్ నుండి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఐనవోలు దేవాలయం అయితే ఉంది. అదేవిధంగా మనం ట్రైన్ ద్వారా వస్తే కనుక వరంగల్ స్టేషన్లో దిగి కూడా మళ్ళీ అక్కడ వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి బస్ మార్గం ద్వారా చాలా సులభంగా అయితే ఈ ఐనవోలు దేవాలయానికి అయితే చేరుకోవచ్చు. ఇది ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడైతే మనకు కమాన్ అయితే కనిపిస్తుంది కదా. ఈ కమాన్ లోపల నుంచి అయితే మళ్ళీ మనకు ఇంకొక 1 కిలోమీటర్ దూరం అయితే దేవాలయం అయితే ఉంటుంది. అంటే ఇది ఊరు ఐనవోలు గ్రామం ఎంట్రన్స్. సో ఇక్కడ నుండి మళ్ళీ మనం 1 కిలోమీటర్న్నర అయితే లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ నుండి అంతా ఈ ఐనవోలు టెంపుల్ పరిసర ప్రాంతాలు అయితే మీకు కనిపిస్తుంది. పచ్చటి పరిసరాల ప్రాంతాల్లో ఈ ఐనవోలు దేవాలయం అయితే ఎంతో ప్రశాంత వాతావరణంలో చాలా అంటే చాలా బాగా ఉంది. లోపల దాకా వెళ్దాం, అక్కడ ఏమేమి ఉన్నాయి పూర్తిగా అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇదే ఐనవోలు మల్లన్న యొక్క దేవాలయం. ఇది మెయిన్ ఎంట్రన్స్. కాకతీయులు కట్టిరు అనే ఒక శిల్పకళకు నిదర్శనం అయితే ఇక్కడ మీకు ఈ తోరణం అయితే మీకు కనిపిస్తుంది. ఈ తోరణం పక్క పొంటి మనకు హనుమంతుని యొక్క దేవాలయం అయితే ఉంది. అది మీకు చివరిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. ముందుగా అయితే మనం లోపలికి అయితే వెళ్దాం. ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగినట్టుగా అయితే భావిస్తారు. ఆలయ నిర్మాణంలో కాకతీయ శిల్పకళ స్పష్టంగా మనకు ఈ ఆలయం అడుగడుగున మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ కాకతీయ శిల్పకళ అయితే మనకు కాకతీయుల శిల్పకళ అంటేనే ఒక భిన్నంగా కనిపిస్తుంది. సో అలాంటిది ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక పెద్ద మండపం అయితే కనిపిస్తుంది చూడండి. అదేవిధంగా ఇక్కడ నంది విగ్రహం మరియు శివలింగం అయితే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా అయితే ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు. ఆలయ ప్రాంగణం విస్తారంగా ఉండి పండుగ సమయంలో, అదే ఈ ఉత్సవ సమయంలో, జాతర సమయంలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు ఇప్పుడు మండపం అని చెప్పాను కదా, ఇదే ఆ మండపము. ఈ మండపం అయితే చాలా అంటే చాలా పెద్దగా విస్తారంగా అయితే ఉంటుంది. మనం ఇప్పుడైతే ఆలయం లోపలికి అయితే వెళ్దాం. అక్కడ విశేషాలు ఏంటి పూర్తిగా తెలుసుకుందాం. పదండి, నాతో వచ్చేయండి. ఆలయం లోపలికి రాగానే ముందుగా మనకు ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. ధ్వజస్తంభం చాలా పెద్దగా ఉంది. సో చూడండి, అయితే కొంచెం ఎండాకాలం టైం కాబట్టి మొన్నే జాతర కూడా కంప్లీట్ అయింది. సో అందు గురించనే వీళ్ళు అవి పందిరి అయితే వేయడం జరిగింది. ఇది మెయిన్ టెంపుల్ యొక్క గోపురం దగ్గర మనకు ఈ ఐనవోలు మల్లన్న యొక్క విగ్రహాలు అయితే మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. సో అక్కడ లెఫ్ట్ సైడ్లో లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ గుండా అయితే మనం లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకోవాలి. సో దానికంటే ముందు ఈ ఐనవోలు శిల్పకళ ఎంత బాగుందో మీకు ఒక నంది విగ్రహం అని చెప్పాను కదా, ఆ నంది విగ్రహం ఎలా ఉందో అనేది పూర్తిగా అయితే ఇక్కడ చూపించడానికి అయితే మీకు చూపిస్తున్నాను. సో చూడండి, ఐనవోలు మల్లన్న చాలా పవర్ఫుల్ ఆలయం. సో ఇదే మనకు దేవాలయం ఎదురుగా ఈ నంది అయితే పెద్దగా అయితే మనకు నిర్మించడం జరిగింది. చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంది. సో ఇక్కడికి వచ్చి అయితే ఫస్ట్ భక్తులు మొక్కేసి ఇక్కడ మొక్కిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఐనవోలు మల్లన్నకైతే దర్శనం చేసుకొని మొక్కుతున్నారు. చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంది. లోపలికి వెళ్దాం. లోపల ఇంకా అక్కడ మనకు ఏమేమి ఉన్నాయి ఏంటనేది పూర్తిగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు మీకు చెప్పాను కదా శిల్పకళ ఎలా ఉందో.
కాకతీయుల శిల్పకళనే కొంచెం ఒక అద్భుతంగా ఒక వెరైటీగా అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇదే మనం లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో అయితే మనకు ఈ శిల్పకళ అయితే కనిపిస్తుంది. సో చూడండి ఎంత చాలా బాగున్నాయో. అదేవిధంగా ముడుపులు వేయడానికి అయితే ఇక్కడ మనకు ఒకటి హుండీ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సో చూడండి, ఇక్కడ లోపల మనకు కెమెరా అలౌ లేదు కాబట్టి మీకు దేవాలయం లోపల చూపించలేకపోయాను. బయటకు రాగానే మనకు ఈ ముడుపులు అయితే కనిపిస్తున్నాయి కదా. అయితే ఇక్కడ మల్లన్న స్వామి కోరిన కోరికలు తీర్చే దేవుడిగా అయితే ఇక్కడ భక్తులైతే చాలా విశ్వాసంగా అయితే నమ్ముతారు. ముఖ్యంగా వ్యవసాయం, పశుసంవర్ధక రంగంలో ఉన్నవారు ఎక్కువగా ఇక్కడ పూజిస్తారు. పిల్లల ఆరోగ్యం కోసం, కుటుంబ సౌఖ్యం కోసం భక్తులు మొక్కులు పెడతారు. యాదవ వంశం వాళ్ళు ఎక్కువ వ్యవసాయ రంగంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ అయితే ఈ ఐనవోలు మల్లన్నను అయితే ఎక్కువ పూజిస్తారు. సో చూడండి, ఇక్కడ చాలా ముడుపులు అయితే ఉన్నాయి. అయితే వాళ్ళ విశ్వాసం ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లల ఆరోగ్యం గురించి కానీ, పెళ్ళి అవ్వడం గురించి కానీ, ఏమన్నా సంతానం గురించి కానీ ఇక్కడ ఐనవోలు మల్లన్నకు మొక్కి ఆ ముడుపులు కడితే కనుక తీరుతాయని చెప్పి అయితే నమ్ముతారు. అదేవిధంగా ఐనవోలు మల్లన్నకు ఓడి బియ్యం కూడా ఇక్కడ పోస్తారు. సో ఇక్కడ మనకు అక్కడ లోపల ఈరోజు సండే రష్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ బయట అయితే ఈ ఓడిబియ్యం అనే కార్యక్రమం అయితే పెట్టారు. సో చూడండి, ఓడిబియ్యం అనేది చూడండి వాళ్ళు ఎలా పోస్తున్నారో. ఒక కొత్త బ్లౌజ్ పీస్ అనేది వాళ్ళు పోసేసి దానిలో ఉన్న ఈ వాళ్ళు తెచ్చిన ఓడిబియ్యాన్ని కలుపుకొని తెచ్చుకున్న ఓడిబియ్యాన్ని అయితే ఐనవోలు మల్లన్నకు సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత ఈ యొక్క ఓడిబియ్యం అనేది వాళ్ళు టెంపుల్ వాళ్ళకు ముడుతుంది. సో ఇది ఓడిబియ్యం యొక్క ఆచారం. ఐనవోలు మల్లన్నకు ఈ ఓడిబియ్యం ఆచారం అనేది ఎంతో పురాతనమైనది. చాలా వందల సంవత్సరాల నుంచి అయితే ఈ ఓడిబియ్యం ఆచారం అయితే వస్తుంది. ఎవరైతే మొక్కుకుంటారో ఆ మొక్కుకు నిదర్శనంగా వాళ్ళు సంవత్సరంలో ఒకసారి వచ్చినప్పుడు బోనాలు తీయడం జరిగినప్పుడైతే ఈ ఓడిబియ్యం అయితే పోస్తారు. అదేవిధంగా మనం టెంపుల్ నుంచి బయటకు రాగానే సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడైతే మనకు కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా మనకు కొబ్బరికాయ కొట్టే ప్లేస్కి ఎదురుగా కొన్ని నాగప్రతిమ, కొన్ని కాకతీయుల శిల్పకళ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మనం ముందుగా కొబ్బరికాయ కొట్టేద్దాం. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా మనకు టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్లో మీకు ఎలా ఉందో అయితే నేను చూపించడానికైతే నేను ప్రయత్నం అయితే చేస్తాను. సో పదండి అక్కడికి. టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక చిన్నగా అయితే వే అయితే వాళ్ళు ఓపెన్ చేసి పెట్టారు. సో మనం దేవుని యొక్క మెయిన్ గోపురం బ్యాక్ సైడ్లో మనకు ఇక్కడ కూడా కొన్ని ముడుపులు అయితే కట్టారు. సో ఈ ముడుపులు కడుతూ ప్లస్ ఇక్కడ కూడా మనకు కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. సో చూడండి, నాగప్రతిమ అయితే కనిపిస్తుంది. నాగప్రతిమ మీద కూడా పసుపు కుంకుమ అయితే చల్లి అజ్జేశారు. అదేవిధంగా వరాల పట్టు స్థలం అని చెప్పి అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ కూడా భక్తులైతే వచ్చి చూడండి, ఇదే గోపురము. ఇక్కడ కూడా భక్తులైతే వచ్చి వాళ్ళ యొక్క ముడుపులు అయితే కట్టుకుంటున్నారు. తర్వాత మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదేవిధంగా బ్యాక్ సైడ్కి వచ్చి కూడా ఐనవోలు మల్లన్నను అయితే మొక్కి మాకు అన్నీ శుభం జరగాలని చెప్పి, మంచి జరగాలని చెప్పి అయితే భక్తులైతే మొక్కుకుంటున్నారు. ఐనవోలు మల్లన్న దగ్గర అయితే ఇంకొక ప్రత్యేకత అయితే ఉంది. ఇది 40 వారం. ఇక్కడ మనం లోపలికి ఎంట్రీ అయితే కనుక తిరిగి మళ్ళీ మనం లాస్ట్ ఉత్తరద్వారం దగ్గర అయితే మనం లోపల నుంచి బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆదివారం కాబట్టి ఆదివారం, బుధవారం రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ 40 వారం అయితే బంద్ చేశారు. మిగతా నార్మల్ రోజులు అయితే మనం దీన్ని 40 వారం ఎంట్రీ అవ్వడానికి పర్ హెడ్ 10 రూపాయలు తీసుకుంటున్నారు. పదండి, చాలా ఉంది. మేము వచ్చింది ఆదివారం కాబట్టి ఈరోజు రష్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే 40 వారం అనేది టెంపుల్ వాళ్ళు క్లోజ్ చేసి పెట్టడం జరిగింది. నార్మల్గా ఆదివారం, బుధవారం తప్ప మిగతా మీరు ఏ రోజుల్లో వచ్చినా కానీ ఆ 40 వారం నుంచి అయితే మనం బయటకు రావడానికి ఓపెన్ అయితే పెడతారు. సో చూడండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా ఒక బొయ్యారం. అక్కడ స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఉత్తరధార దగ్గర ఎండ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం లోపల నుంచి వెళ్ళడం లేదు కాబట్టి బయట నుంచే నడుచుకుంటూ వెళ్తూ మళ్ళీ అక్కడ ఎండింగ్ ప్లేస్లో అయితే నేను మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నం అయితే చేస్తాను. చాలా బాగుంటుంది 40 వారం నుంచి. మీరైతే ట్రై చేయండి. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేశారా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి. సో ఇక్కడికైతే 40 వారం ఎండ్ అవుతుంది. సో చూడండి, 40 వారం మీకు కొంచెం లోపలికి అయితే ఎంత చీకటిగా ఉందో అయితే మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో చూడండి, చాలా చీకటిగా అయితే ఉంది. టెంపుల్ నుంచి బయటకు రాగానే మనకి ఇదంతా మంచిగా ఓపెన్ ప్లేస్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది ఇక్కడ నిర్మించారు. సో ఎందుకంటే జాతర టైంలో ఇదంతా మనకు పట్నాలు అయితే వేస్తారు. సో చూడండి, ఇక్కడ మనకు అవి పట్నాలు వేస్తారు. ఒగ్గు వాళ్ళు అయితే ఇక్కడ మనకు కథలు చెప్తూ అయితే ఇక్కడ పట్నాలు అయితే వేస్తారు.
ఐనవోలు మల్లన్నకు మెయిన్ ముఖ్యమైనది ఏంటంటే బోనాలు మరియు ఈ పట్నాలు అయితే ఇంపార్టెంట్. అందుకే ప్రతి ఒక్క వాళ్ళు వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా సంవత్సరంకి ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ మొక్కిన తీరుగా అయితే ఇక్కడికి వచ్చి అయితే పట్నాలు అయితే వేస్తారు. చూడండి, అయితే ఆదివారం కాబట్టి ఆదివారం కూడా ఇక్కడ పట్నాలు కూడా నడుస్తున్నాయి. జనాలు దర్శనాలు చేసుకుంటూ బయటకు వస్తూ వాళ్ళ యొక్క పట్నాలు వేసుకొని బోనాలు అయితే చెల్లించుకుంటారు. మీకైతే నేను చూపించడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. సో చూడండి, అందరూ ఒక్కొక్క అంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళ దగ్గర అయితే పెట్టేసుకుంటారు. సో చూడండి, బోనాలు అయితే పూర్తిగా అయితే అలంకరణ చేసి బోనం అయితే వండి అయితే పెట్టారు. మళ్ళీ ఈ ఒగ్గు అయితే నచ్చైతే మొక్కు చెల్లించాలి. సో చూడండి, అక్కడ పట్నం అయితే వేశారు. బోనం కూడా చెల్లించి అయితే రెడీగా ఉన్నారు. టెంపుల్ బయటకు రాగానే మీకు ముందుగా చెప్పాను కదా, స్టార్టింగ్లోనే మనకు ఆంజనేయుని యొక్క దేవాలయం ఉంటుందని. దేవాలయం దగ్గరికి అయితే వెళ్దాం. దేవాలయం యొక్క ఆవరణ విశేషాలు కూడా ఇక్కడ చూసి అయితే తెలుసుకుందాం. వందే ముకుంద ప్రియ సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్నా మమ సర్వదా మగాం కుశోపాశమభేదముద్రాం హరైరవహంతిం కమలాసనస్త్రాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమమ్మ జగదీశ్వరంతాం సర్వమంగళమాంగళ్యే స్వే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానము, ఐలోని మండలము, హనుమకొండ జిల్లా. ఈ క్షేత్రం ఏదైతే మహిమ ఏదైతే ఉందో, పశ్చిమ చాళుక్య కాలంలో మంచి పరిపాలన చేసినటువంటి రాజు అంటే దైవాంశ సంభూతుడు. ఆయన పేరే ఐలన్న, ఆయన పేరే మల్లన్న. యాక్చువల్గా ఆయన పేరు కండేలరాయుడు. గొల్ల కేతమ్మ, బల్జ మేడలమ్మ అని 2 దేవేరులను చేసుకున్నాడు. ఇక్కడ యాదవులు, కురుమలు ఎక్కువ, గొల్లలు చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కూడా పరిపాలన చేసినప్పుడు అక్కడ బలిజలు ఎక్కువ, బలిజ మేడలమ్మని చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి కాకతీయ కాలం వచ్చిన తర్వాత దేవాలయ నిర్మాణము రథ ఆకారంలో నిర్మాణం చేసేసి 108 స్తంభాలతోటి, అష్టోత్తర శతస్తంభాలతోటి దేవాలయ నిర్మాణం చేసేసి భగవంతుని శివుణ్ణి, ఆ కాకతీయ కాలంలో కాకతీయ రాజులంతా శివభక్తులు కాబట్టి ఈశ్వరుణ్ణి అర్ధపానవట్టంలో లింగాకారంగా ప్రతిష్టాపన చేసేసి అప్పటి నుంచి ఇక్కడ నృత్య మండపం అని చెప్పేసి పెద్దగా నృత్య మండపం కట్టి, తర్వాత కళాతోరణాలు, కాకతీయ కళాతోరణాలు అని చెప్పేసి మనకు కనిపిస్తుంది పక్కనే. ఆ విధంగా ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ఆ రోజుల్లో కొన్ని వేలాది మంది భక్తులు వచ్చేవాళ్ళు. ఈరోజు లక్షలాది మంది భక్తులకి భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు. ఏ కోరిక కోరినా కూడా కోరికలు తీర్చేటువంటి భగవంతుడు మల్లికార్జున స్వామి. సంతానం లేని వాళ్ళకి సంతానము, పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్ళి, ఆరోగ్యం లేనటువంటి వాళ్ళకి ఆరోగ్యము, ఆ విధంగా బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్, ఏ విధమైనటువంటి కోరికలు కోరితే ఆ విధమైన కోరికలు సిద్ధింపజేస్తున్నాడు. కాబట్టి భక్తులు వేలాది సంఖ్యలో, లక్షాది సంఖ్యలో ఈరోజు వరకు వస్తున్నారు. ప్రతి సంక్రాంతి నుంచి ఉగాది వరకు జాతర బ్రహ్మోత్సవాలు, ప్రతి సంక్రాంతి నుంచి ఉగాది వరకు జాతర బ్రహ్మోత్సవాలు. ఆదివారం, బుధవారం రోజులలో కొన్ని వేలాది మంది, దాదాపు 10,000 నుంచి 20,000 మంది దాకా కూడా వస్తారు. ఆ తర్వాత మామూలుగా ఇవాళ ఆదివారం ఉగాది అయిపోయిన తర్వాత కూడా ఆదివారం ఈరోజు కూడా దాదాపు 5-6 వేల మంది వచ్చారు. ఆ విధంగా ఎప్పుడు జనాలు వస్తూ ఉంటారు భగవంతుని దగ్గరికి భక్తులు. ఆ విధంగా 6 నుంచి 1 గంట వరకు దేవాలయం తెరిచి ఉంటుంది. 1 గంట నుంచి 3 గంటల వరకు దేవాలయం బంద్ ఉంటుంది. మహానైవేద్యం పెట్టిన తర్వాత 3 నుంచి 8 గంటల వరకు మళ్ళీ తెరిచి ఉంటుంది. ఆ విధంగా జత్ర బ్రహ్మోత్సవాల్లో ఆదివారం, బుధవారం రోజులలో ఉదయం 6 గంటలకు తీసి రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా తలుపులు వేసేటువంటి పరిస్థితి లేకుండా భక్తుల సౌకర్యార్థం ఉన్నారు. ఆ విధంగా ఇక్కడ దాదాపు ఒక 100 వరకు దేవాలయ సత్రాలు ఉన్నాయి. ఆ తర్వాత మిగతా కొన్ని ప్రైవేట్ సత్రాలు అట్లా ఉన్నాయి. భగవంతుని యొక్క ఎంత భక్తి విశ్వాసం కలిగి భగవంతుని నమ్ముకొని ఆయనకి విశ్వాసంతో దండం పెట్టుకుంటారో ఆ కోరికలను సిద్ధింపజేస్తాడు ఐలోని మల్లన్న. శుభం భవతు, చల్లగా వర్తిల్లండి, దీర్ఘాయుష్మాన్ భవ. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే ఐనవోలు వీడియో అయితే మీకు చూపించడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే కనుక వీడియోని ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. కొంచెం అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.
మీరు వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. అప్పుడప్పుడు కొంచెం లైక్ కూడా చేస్తే మాకు కొంచెం మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఐనవోలి మల్లన్న యొక్క చరిత్ర, ఇక్కడ ఈ టెంపుల్ యొక్క విశిష్టత, ఇక్కడ మనకు ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి ఏంటనేది పూర్తి అయితే ఈ వీడియోలో మీకు చెప్పాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. బాయ్ బాయ్.